Bye. Bye bye. Chinnu is going, guys. Chinnu is going to like Houston. Austin. All చుట్టాలు ఇండియా. మంచిగా ఒక 10 days ట్రిప్ వేసుకుంది అనమాట. దాంట్లో ఒక 3 రోజులు మా దగ్గర, 3 రోజులు వాళ్ళ దగ్గర, ఇంకో 3 రోజులు ఇంకో దగ్గర. ఒక రోజే ట్రావెలింగ్. So what's up guys, it's Sanshik back again with a new video. Welcome to birthday గుర్తులేదు. సో అదనమాట డే స్టార్ట్ అయింది. చిన్ను వెళ్ళిపోతుంది. హాయ్ ఇప్పుడు ఏంటంటే నేను అన్న యాక్చువల్లీ హెయిర్ కట్కి వెళ్తున్నాడు. అన్న హెయిర్ కట్కి వెళ్తున్నాడు అనగానే నాకు దోలు వచ్చిందనమాట. అంటే ఎప్పటి నుంచో లైక్ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేపిద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే లైక్ హెయిర్ గ్రోత్ ప్రాసెస్లో ఈ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించడం అన్న చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చేయట్లేదంటే వీక్ స్ప్లిట్ ఎండ్స్ అంటే లైక్ హెయిర్ పెరిగిన తర్వాత స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది చివరిలో, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఆ స్ప్లిట్ ఎండ్స్ని కట్ చేయించాలి. బట్ చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే యూఎస్లో చాలా రీల్స్ చూసాను. అన్న కూడా ఏమంటాడంటే వెళ్ళామంటే డెప్ప కటింగే, వెళ్ళామంటే గుండె అంటున్నాడు. నాకు భయం వేస్తుంది అనమాట. సో వాళ్ళకి మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఏదైనా పాడు చేశారంటే ఏం చెప్తున్నా కదా, చచ్చిపోతా అక్కడే. అసలు నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టం. నా హెయిర్ కట్ చేసే వాళ్ళు బార్బర్స్ అన్న కూడా నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళతో నాకు ఒక మంచి బాండ్ ఉంటుంది. ఇండియాలో అయితే నాకు తెలుసు, నాకు 3-4 దగ్గరికి వెళ్తాను. నేను వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళాను అనమాట. విజయవాడలో ఉంటే అజర్ అని ఉంటారు, అతని దగ్గరికి వెళ్తాను. మా ఊర్లో 2 దగ్గరికి వెళ్తాను. భయం వేస్తుంది కొంచెం. ఏం చెప్పాలంటే ఓన్లీ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయండి అని, కొంచెం ఇక్కడ షేప్ పెట్టండి అని చెప్పాలి. ఎట్లా చెప్పాలన్నా తేడా అయితే ఏం చేయమంటావు. సో ఇక్కడ డెంటల్లో గ్రేట్ క్లిప్స్కి వచ్చాం అనమాట. హోప్ఫుల్లీ మంచిగా చేస్తే బాగుంటుంది. నాకు ఏదైనా పాడు చేయాలి, గ్యారెంటీ కొట్టేస్తాను నేను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఎంత భయం వేస్తుంది అన్న, లిటరల్లీ భయం వేస్తుంది. ఏం చేస్తారన్నా చెడగొట్టారంటే నాకు చాలా ఇష్టం నా జుట్టు అంటే. ఏమైనా ఏంటంటే పక్క ఏడుస్తా వీళ్ళ మీద అడుగుతా. అన్నయ్య చేస్తున్నాను అనమాట హెయిర్ కట్. సీరియస్లీ రీసెంట్ టైమ్స్లో ఇంత యాంగ్జైటీ రాలేదు నాకు ఎప్పుడు. మీకు అర్థం కావట్లేదు, ఏదో ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కానీ ఐ ఫకింగ్ లవ్ మై హెయిర్. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నాకు నిజంగా యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ వస్తుంది అనమాట. అండ్ ఒకవేళ నేను జుట్టు పెంచుకోవాలనుకోవట్లేదు అనుకోతే అసలు ఎట్లా చేసినా నాకు పడట్లేదు. జుట్టు పెంచుకుందాం అనుకుంటున్నా, వీళ్ళు దాన్ని మెసేజ్ చేశారంటే ఇంకా భయం వేస్తుంది అనమాట. అది కాక అందరూ అమ్మాయిలు ఉన్నారు. నేను అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ ఏమో ఎప్పుడు అలవాట్లేదు అమ్మాయిలతో హెయిర్ కట్ చేయించడం, ఫస్ట్ టైం. సో okay, bye. So now let you know, I love my hair a lot. Yeah. So I don't want a haircut. Yeah. Just the split ends. Yeah. So guys, అయిపోయింది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. కొంచెం ఎక్కువే కట్ చేసిందన్న. లేదన్నా, నేను అది కట్ చేసినప్పుడు చూసా కదా, ఇంత పొడుగుందన్నా. నేను ఇంత కట్ చేసి అనుకున్నా అన్న. నెక్స్ట్ టైం స్ప్లిట్సే, బట్ అంత పొడుగు ఎందుకన్నా. అది పర్లేదు, మరీ వర్స్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం స్నానం చేద్దాం. ఎక్కువ చేసిందన్న దానమ్మ. పర్లేదు, మరీ నేను అనుకున్నంత దారుణంగా ఎక్కువ కట్ చేసేదేమో అనుకున్నా. ఫస్ట్ లో తక్కువే కట్ చేసిందన్న, కొంచెమే కట్ చేసింది అమ్మయ్య అనుకున్నా. తర్వాత వెళ్తే కొంచెం పెద్దగా కట్ చేసింది. అది ఏమేస్తుంది ఇంకా అక్కడ ఏమనగలుగుతాం ఒకసారి అయిపోయింది. నేను హెయిర్ వాష్ చేసుకున్నాక మంచిగా డ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను. గైస్, చాలా తక్కువ కట్ చేసింది అనుకున్నా కానీ నా వెనకాల మొత్తం పీకేసింది. నా బొచ్చు మొత్తం, వెనకాల బొచ్చు ఏం లేదు. ముందు కూడా ఎక్కువే కట్ చేస్తారు. పర్లేదు పెంచేసుకుందాం. ఇప్పుడు బాధపడి నేను నార్మల్గా హెయిర్ బ్లో చేసుకోవడం, హెయిర్ డ్రై చేసుకోవడం ఎప్పుడు మానేసాను, డ్రైయర్ వాడటం. బట్ ఈరోజు కొంచెం హెయిర్ స్టైల్ పెట్టుకుంది, అసలు ఎలా ఉంది ఏంటి, లెంత్ ఎంత ఉంది అన్నది చూసుకోవడం కోసం లైట్గా దూరం నుంచి చేసుకుంటున్నాను అన్నమాట. సో డ్రై చేసేసుకున్నాను, బట్ హెయిర్ స్టైల్ ఇప్పుడే కాదనమాట, కొంచెంసేపు ఇది పెట్టుకున్నాం. ఇది చిన్న దగ్గరది దుబ్బేసా. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ చాలా చోట్ల ఎతికా అనమాట, బట్ ఎక్కడ దొరకలేదు. సర్లే అమెజాన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నా. అంతలో మొన్న వచ్చినప్పుడు చిన్న దగ్గర చూస్తా, దుబ్బేసా. ఇలా ఉంచేసి తీస్తాను, అప్పుడు కొంచెం జుట్టు వెనక్కుంటుంది అనమాట. ఇది ఒక ట్రిక్ నేను యూస్ చేసేది, కొంచెం నా హెయిర్ దానికి నచ్చినట్టు కాకుండా నాకు నచ్చినట్టు ఉండడానికి యూస్ చేసే ట్రిక్. ఎస్, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఏంటో మొత్తం బొచ్చు మొత్తం పోయినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం కట్ చేసిన.
నేను ఒకటి ఫిక్స్ అయ్యా, నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ కట్ చేయించుకోకూడదు, అస్సలు కట్ చేయించుకోకూడదు. నేనే చేసుకుంటా కావాల్సి వస్తే. పోతే పోయింది, డబ్బులు కూడా సేవ్ అవుతాయి నాకు. జుట్టు మట్టి నీట్గా కట్ చేసుకోవచ్చు. లెంత్ ఉంటుంది, మొన్న దాకా ఇక్కడ దాకా ఉండేది. కాకపోతే ఇట్లా చాలా హెయిర్ మొత్తం కట్ చేయించేసుకొని మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటి మళ్ళీ సడన్గా ది నెక్స్ట్ డే ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ అస్సలు. కాలు తీసేసింది, అది అర్థం కాలేదు. కానీ అప్పుడు ఆ తడి జుట్టు మీద ఎలా ఉంది కొంచెం కొంచెం కమెంట్స్లో నాకు కొంచెం అంటే మళ్ళీ తొందరగా పెరిగిపోద్దులే బ్రో, బాగానే ఉంది బ్రో, అంత కట్ చేసినట్టు లేదులే బ్రో, అది ఇదని. టీ చేసుకుంటున్నాను అనమాట. గొంతు పోయింది, జలుబు, వేడి జలుబు అంటారు చూసారు, లైక్ ఇక్కడైతే ఉన్నట్టు ఆ ఫీల్ వస్తుంది అనమాట. అందుకే కొంచెం వేడిగా తాగాలనిపించి టీ పెట్టుకున్నాం. ఇలాచి లేదమ్మా మన ఇంట్లో. యో గాయ్స్, మన బెడ్ కమ్ అడ్బో. ఈడు నా రథం అనమాట. దేవుళ్ళకు ఉంటారు చూసారు, ఎలుక, నెమలి, అట్లా. నా పండగడు. టీ అయిపోయింది మంచిగా. గుడ్ టీ, చాలా బాగుంది. నాకు తెలిసిన నేను యూఎస్కి వచ్చాక పెట్టిన బెస్ట్ టీ. అండ్ ఈరోజు ఫ్రైడే, సో మంచిగా స్నానం చేసి అన్నం తిని నమాజ్కి వెళ్దాం. ఈరోజు మసీద్ చూపిస్తాను ఇక డెంటల్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో సీ యూ దేర్. నేను మంచిగా టీ తాగుతాను. షుగర్ వచ్చి పోతా, షుగర్ తక్కువ ఉందా అంట, షుగర్ తక్కువ ఉంది. పులిహోరలోకి ఆమ్లెట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? పులిహోరలోకి ఆమ్లెట్ ఏంటే? సారీ గైస్ ఫర్ మై పువర్ యాంగిల్. నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఫోన్ పెట్టుకోవడం లేదు. నమాజ్కి వెళ్తున్నాం మొత్తానికి. మంచిగా కొంచెం అంటే లేట్ ఏం కాదు కానీ ఆన్ టైమే, బట్ స్టిల్ లైక్ హరీలోనే ఉన్నాం అనమాట. తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది. వేరింగ్ దిస్ కుర్తా. దాని మీద ఎంత కోపం వస్తుందంటే, నేను నా జుట్టు కట్ చేసిన దాని మీద ఇంతకుముందు ఎంత అనిపించేదో జుట్టు. ఇప్పుడు మళ్ళీ ఒక 20 days ఆగాలి అంత జుట్టు పెరగాలంటే. ఓకే 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 గైస్, మనం రెడీ అయిపోయాం. బాగున్నానా గైస్? వేడి 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 గైస్. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక్కడనే కార్ తీస్తున్నా. ఎక్కడ పెట్టిన ఫోన్? ఓకే, నేను ఒక్కటే కార్ తీస్తున్నాను అనమాట. ఏసీ ఆన్ చేసుకోవాలి. ఇంకా మనకి మంచిగా వచ్చేసింది డ్రైవింగ్. మంచిగా అంటే లైక్ టర్నింగ్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ నాట్ బ్యాడ్. ఇప్పుడు నేను ఒక్కనే తీయగలుగుతాను అంత ధైర్యంతో. లైక్ అర్థం చేసుకోండి ఎంత బాగా వచ్చింది నాకు. నా వాయిస్ వినబడుతుందో లేదో కూడా తెలియదు. సో ఫస్ట్ టైం లైక్ నేను ఇలాగా ఫ్రైడే నమాజ్కి వెళ్తున్నాను అనమాట. ప్రతి ఫ్రైడే నాకు క్లాస్ ఉంటుంది, క్లాస్ వల్ల వెళ్ళను. ఇంట్లో ఉంటే బట్టి పక్కా ఏ నమాజ్ అయినా మిస్ అవుతాయేమో, కానీ ఫ్రైడే నమాజ్ ఇంట్లో ఉన్న లైక్ నేను అనేది ఇండియాలో ఉన్నప్పుడు ఒక్క నమాజ్ కూడా మిస్ అయ్యాను కాదు. బట్ ఇక్కడికి వచ్చాక ఒక్క ఫ్రైడే నమాజ్కి కూడా నేను అటెండ్ అవ్వలేదు. అండ్ దిస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ లైక్ జుమ్మా నమాజ్ అనమాట. ముందు పోలీస్ బాబాయ్లు ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నాము. స్టాప్ సైన్స్ దగ్గర పక్కా ఆగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దారి కూడా అంత మంచిగా తెలియదు అనమాట. సో అది కూడా మంచిగా చూసుకోవాలి. సారీ గైస్, మేము పడేసింది. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక కలుస్తాను మిమ్మల్ని. ఎందుకంటే వాన్ కాన్సన్ట్రేట్ ఆన్ డ్రైవింగ్. అండ్ నాకు ఇక్కడ దాకా దారి తెలుస్తుంది, తర్వాత ఇటు వెళ్ళాలో దారి తెలియదు అనమాట. నీకు కామెడీ చెప్పిన, నమాజ్ టోపీ తెచ్చుకోలేదు నేను. అది మర్చిపోయి పెద్ద హీరోలాగా వచ్చా. మేబీ లోపల ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. చూద్దాం లోపలికి వెళ్ళాక. లేకపోయినా పర్లేదులేండి, ఇంక ఇలాగే చదివేసుకుంటా. ఏం చేస్తాం. ఓకే గైస్, దిస్ ఇస్ కాల్డ్ వజూ ఖానా. లైక్ నేను గ్యారంటీ నమాజ్ చదువుకున్నాను, రుజు చేసుకున్నాను. అదే ఏమంటారు, గ్యారంటీ ఇంపార్టెంట్. సున్నత్ అంటారు దాన్ని, గ్యారంటీ చేయాలి. రుజు అయిపోయింది. అండ్ అది ప్రేయర్ రూమ్ అనమాట. అక్కడికి వెళ్ళాక నేను మ్యాక్సిమం ఫోన్ తిని బయటికి. అందుకే ముందే చెప్పేస్తున్నా. అంటే ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, సైలెన్స్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. సో ఫైనల్లీ అయిపోయింది కదా నమాజ్. ఓకే, మళ్ళీ ఎండ
నేను ఎంత పిచ్చండి అంటే పక్కన చెట్టు ఉంది, చెట్టుకి నీడ ఉంది, అక్కడ ఏం పెట్టుకోకుండా తెచ్చి ఎండలో పెట్టా కార్ని. స్టిల్ లర్నింగ్. పెట్టుకుంటాను కంగారు కూడా. సో వాట్ ఐ వాస్ సేయింగ్ ఇస్ లైక్ I'll end the vlog here. I hope you guys enjoyed this video. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz. వెళ్ళేటప్పుడు ఏ ఫుట్పాత్ మీదకి ఎక్కకుండా, ఎవరిని కొద్దకుండా మంచిగా వెళ్తే చాలు. బిస్మిల్లాహ్. Allah Hafiz.